ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 61వ శ్లోకం ఇలా ఉంది. అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్యతిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల మీద భక్తి అనే దాన్ని ఎలా నిర్వచించుకోవాలి, ఆ భక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, భక్తి మనసులో కలిగింది అనే విషయం ఎలా తెలుస్తుంది, ఇలాంటి విషయాలన్నిటినీ చాలా సరళమైనటువంటి ఉపమానాలతో మనకు తెలియచేస్తున్నారు. ఇలా అంటున్నారు. అంకోలం అంటే తెలుగు భాషలో ఊడుగ చెట్టు అనేటువంటి చెట్టు. ఆ చెట్టుకి గింజలు పైనుంచి కిందకు రాలి మళ్ళీ వాటంతట అవే చెట్టును చేరిపోతాయి, చెట్టుకు అంటుకుపోతాయి. ఎలాగైతే ఆ ఊడుగ చెట్టు తాలూకు గింజలు మళ్ళీ చెట్టుకు అంటుకుంటాయో అలాగే మనస్సు పరమేశ్వరుణ్ణి అంటుకోవటం, పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను అంటుకోవటం అనే దాన్ని భక్తి అని అనుకోవచ్చు. భక్తిని ఇలా పోల్చుకోవచ్చు. అంకోలం నిజ బీజ సంతతి. అలాగే అయస్కాంతోపలం సూచిక. సూచిక సూది మొదలైనటువంటి ఇనుప వస్తువులు అయస్కాంతం ఉన్నప్పుడు, మ్యాగ్నెట్ ఉన్నప్పుడు వాటంతట అవే ఎలా దగ్గరకు వెళ్ళిపోతాయో అలాగే మనస్సు పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల మీదకు సహజంగానే వెళ్ళిపోవటం అనేదాన్ని భక్తి అని అనుకోవచ్చు. భక్తిని ఇలా పోల్చుకోవచ్చు. అయస్కాంతోపలం సూచిక. సాధ్వీ నైజ విభుం. సాధ్వి పతివ్రత నిరంతరం తన యొక్క పతిని మాత్రమే స్మరిస్తున్నట్లుగా, తన యొక్క మనస్సును పతికి మాత్రమే అంకితం చేసినట్లుగా, సాధ్వి నైజ విభుం తన యొక్క మనస్సును పరమేశ్వరుడికే అంకితం చేయటం అనేదాన్ని భక్తి అని అనుకోవచ్చు. భక్తిని పతివ్రత యొక్క మనస్సుతో పోల్చుకోవచ్చు. పతివ్రత మనస్సులో ఉండేటువంటి భావాన్ని భక్తుడి మనసులో ఉండేటువంటి భక్తిని సరిగ్గానే పోల్చుకోవచ్చు. సాధ్వి నైజ విభుం. లతా క్షితిరుహం. ఒక చెట్టు పక్కన ఒక తీగను నాటినట్లయితే, లతను నాటినట్లయితే, సన్నజాజి మొదలైనటువంటి తీగలను నాటినట్లయితే ఆ తీగ చెట్టంతా అల్లుకుంటుంది. చెట్టుని తప్ప వేరే భాగాలను అల్లుకోవాలని అనుకోవదు, మొత్తం చెట్టునంతా అల్లుకోవాలని చూస్తుంది. అలాగే మనస్సు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను మొత్తంగా అల్లుకోవాలి అని ప్రయత్నం చేయటాన్ని భక్తి అని అనుకోవచ్చు. భక్తిని లతతో పోల్చుకోవచ్చు. లతా క్షితిరుహం. సింధు సరిద్వల్లభం. సింధు అంటే నది ప్రవహించి ప్రవహించి సముద్రాన్నే చేరినట్లుగా ఈ చిత్తవృత్తి కూడా ప్రవహించి ప్రవహించి సముద్రం లాంటి అపారమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను చేరటం, ఆ పాదారవిందాలను మాత్రమే చేరటం అనేదాన్ని భక్తి అని అర్థం చేసుకోవచ్చు. భక్తిని ఒక నదితో పోల్చుకోవచ్చు. సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి ఇహ ఈ లోకంలో యథా తథా పశుపతే. ఏ విధంగానైతే చెప్పుకున్నటువంటి ఈ ఉపమానాలన్నీ ఆయా వస్తువులను చేరుతున్నాయో అలాగే పశుపతే పాదారవిందద్వయం. పశువులకు, పశుప్రాయంగా జీవించేటువంటి మానవులకు లేదా పశువుల్లాగా కర్మ బంధనాలకు లోనయ్యేటువంటి మానవులకు, జీవులకు పతి అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదారవిందద్వయం, పద్మాల్లాంటి రెండు పాదాలను చేతోవృత్తి రూపేత్య. చేతోవృత్తి మనసులోని ప్రతి క్రియ కూడా ఉపేత్య పొంది తిష్టతి ఉండిపోతుంది, అక్కడే ఉండిపోతుంది అనే స్థితి గనక ఉన్నట్లయితే ఆ స్థితి యదా ఏ కాలంలోనైతే వస్తుందో ఆ కాలంలో ఉండేటువంటి ఆ స్థితిని, సదా ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ స్థితిని
భక్తి అని పిలవవచ్చు. సా భక్తి ఇది ఉచ్యతే. ఎల్లప్పుడూ మనస్సుతో పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆలోచించటం అనే దాన్ని భక్తి అని అర్థం చేసుకోవచ్చు అని ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు మనకు తెలియచెప్తున్నారు. మనసు యొక్క సహజ స్వభావం ప్రకారం వేరువేరు విషయాలను ఆలోచించటం అనేది దాని యొక్క అలవాటులో భాగం. ఆ అలవాటును పోగొట్టి ఆ అలవాటును మనసుకి లేకుండా చేసి మనసుకి కేవలం పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను మాత్రమే ఆలోచించుకోవటం, నిరంతరం ఆ పాదారవిందాలను మాత్రమే మనసులో ఉంచుకోవటం అనేది గనక అలవాటు చేసుకున్నట్లయితే ఆ చేసుకున్నటువంటి అలవాటుకు ఫలితంగా వచ్చేటువంటి స్థితిని భక్తి అని పిలుచుకోవచ్చు అని ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. దానికి ఆయా పోలికలు, కొన్ని మనకు ప్రసిద్ధంగా ఉండేటువంటి పోలికలు, కొన్ని మనకు అంత ప్రసిద్ధం కాకపోవచ్చు. అలాంటి పోలికలను చెప్పి ఆ పోలికతో మనకు భక్తిని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి భక్తి రావాలి అంటే మనసులో పరమేశ్వరుడి మీద తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితి అనే భక్తి రావాలి అంటే ఏం చేయాలి అనేదాన్ని పరమేశ్వరుడే ఒక సందర్భంలో సతీదేవికి వివరించి చెప్పాడు. ఆయన 9 భక్తులుంటాయి అని భక్తిని 9 విధాలుగా విభజించి చూపించి, ఈ 9 భక్తులను గనక అభ్యాసం చేసుకున్నట్లయితే నా మీద మనస్సు స్థిరంగా ఉంటుంది అని సతీ అమ్మవారికి బోధించాడు. సతీ అమ్మవారు మనకు తెలిసిన దేవత. పార్వతీ అమ్మవారి యొక్క పూర్వ రూపం దక్షుడి యొక్క పుత్రిక. ఆ దక్షుడి యొక్క పుత్రికను పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ప్రార్థన మేరకు పరమేశ్వరుడు 9 విధాలుగా ఉండేటువంటి భక్తి స్వరూపాన్ని నిర్వచించి చూపించాడు. ఆయన చెప్పిన విధానం ప్రకారం శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు ఉన్నాయి. అందులో శ్రవణం అనేటువంటి భక్తికి ఆయనే ఇచ్చినటువంటి నిర్వచనం కథాదేర్ నిత్య సమ్మానం కుర్వన్ దేహాదిభిర్ముదా స్థిరాసనేన తత్పానం యత్తత్ శ్రవణం ఉచ్యతే అని. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కథలను కానీ, ఆయన యొక్క చరిత్రలను కానీ, లేదా ఆయన యొక్క తత్వాన్ని కానీ, ఆయన యొక్క లీలలను కానీ, వీటన్నిటినీ కూడా నిత్య సమ్మానం, ఉదాత్త బుద్ధితో, చాలా గొప్పవి అనేటువంటి బుద్ధితో నిత్య సమ్మానం కుర్వన్ దేహాదిభి, కేవలం చెవులతో మాత్రమే కాకుండా దేహంలో ఉండేటువంటి ప్రతి అంగంతోనూ, అంటే డిసిప్లిన్డ్గా కూర్చుని డిసిప్లిన్డ్గా ఉండి ఇష్టం వచ్చినట్లు కదలకుండా కాళ్ళు చేతులు చాపుకుని ఉండకుండా మొత్తం శ్రద్ధని దేహం మొత్తంతో ప్రదర్శిస్తూ ముదా సంతోషంతో స్థిరాసనేన స్థిరంగా కూర్చుని యత్పానం, ఏదైతే పానం చేయటం అనేది ఉందో దాన్ని యత్తత్ శ్రవణం ఉచ్యతే, శ్రవణం అని పిలుస్తారు. ప్రాథమికంగా పరమేశ్వరుడి మీద మనస్సు కుదరటానికి, పరమేశ్వరుడి మీద భక్తి కాస్తంత మొలకెత్తటానికి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి చరిత్రలను, లీలలను, తత్వాన్ని శ్రద్ధగా వినటం అని చేసుకోవాలి. ఆ చేసుకోవటాన్ని శ్రవణం అని పిలుస్తారు. శ్రవణ భక్తి అని భక్తిలో మొదటి మెట్టుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని పరమేశ్వరుడే చెప్పాడు. కీర్తనం, ఇంతకుముందు విన్నటువంటి ఈ కథలను, ఈ తత్వాన్ని హృదయాకాశేన సంపశ్యన్, హృదాకాశేన సంపశ్యన్ జన్మ కర్మాణి వై మమ ప్రీత్యా చోచ్చారణం తేషాం ఏతత్ కీర్తనముచ్యతే. ఇంతకుముందు శ్రవణం చేసినటువంటి ఈ కథలను, ఈ లీలలను హృదయంతో చూస్తూ, మనసుతో చూస్తూ, స్థిరంగా విశ్వసిస్తూ, ఆ విశ్వసించినటువంటి కథలను, ఆ కథలలో ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క అవతారాలను, పరమేశ్వరుడు చేసినటువంటి లీలలను, వీటన్నిటినీ కూడా ప్రీత్యా, చాలా ప్రీతితో మళ్ళీ ఉచ్చరించటం అనే దాన్ని
కీర్తనం అని పిలుస్తారు. అది పరమేశ్వరుడి యొక్క నామం కావచ్చు, లేదా పరమేశ్వరుడి యొక్క చరిత్రకు సంబంధించిన మరేదైనా విషయం కావచ్చు. వీటన్నిటినీ కీర్తనం అని పిలుస్తారు. ఇందులో సంగీతం అనేది ఒక భాగంగా కూడా ఉండవచ్చు. స్మరణం అనేది మూడవది. వ్యాపకం దేవి మాం దృష్ట్వా నిత్యం సర్వత్ర సర్వదా నిర్భయత్వం సదాలోకే స్మరణం తదుదాహృతం. శ్రవణ కీర్తనాలతో పరమేశ్వరుణ్ణి మనసులో స్థిరంగా ఉంచుకుని ఆయన్ని ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి దేవుడిగా తెలుసుకుని ఆ తెలుసుకున్నటువంటి అంశాన్ని నిరంతరం స్మరిస్తూ వ్యాపకం దేవి మాం దృష్ట్వా నిత్యం సర్వత్ర సర్వదా, ఎల్లప్పుడూ అన్ని చోట్ల వ్యాపకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మాత్రమే చూస్తూ నిర్భయత్వం సదా లోకే, ఏ వస్తువు ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ భయాన్ని పొందకుండా ఉండటం, భయానికి ప్రసక్తి లేకుండా ఉండటం అనేదాన్ని స్మరణం అని పిలుస్తారు. స్మరణం అంటే గుర్తుకు తెచ్చుకోవటం అని మాత్రమే కాదు, గుర్తు తెచ్చుకోవటం అనేది నిరంతరం ఉండాలి. ఆ గుర్తు తెచ్చుకోవటానికి ఫలితంగా అన్నట్లుగా ఏ వస్తువు మీద భయం అనేది ఉండటానికి వీలు లేదు. అలాంటి స్థితిని స్మరణం అని పిలుస్తారు. స్మరణంలో ఇది టాప్ ఎండ్ అనైనా అర్థం చేసుకోవచ్చు అని పరమేశ్వరుడు చెప్పాడు. స్మరణ భక్తిని ఈ విధంగా నిర్వచించి చూపించాడు. శ్రవణ కీర్తన స్మరణాలు అయిన తర్వాత సేవనం అనేటువంటి 4వ భక్తికి ప్రసక్తి వస్తుంది. దాని యొక్క లక్షణం అరుణోదయమారభ్య సేవా కాలేంచిత హృద సదా సేవ్యానుకూల్యేన సేవనం తద్ధి గోగణై. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు నిరంతరం సేవాకాలం, ఇది పరమేశ్వరుడు యొక్క సేవాకాలం అనేటువంటి భావనతో, ఆ సేవాకాలంలో పరమేశ్వరుణ్ణి సేవించుకోవటం తప్ప నాకు వేరే కర్తవ్యం లేదు అనేటువంటి భావనతో పరమేశ్వరుడి మీదే పూర్తిగా మనస్సును నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ సేవాకాలే అంచిత హృద. ఒకవేళ కనుక మనస్సు బయటికి పారిపోతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పరమేశ్వరుడి మీదే సర్దుతూ సేవాకాలే అంచిత హృద సదా సేవ్యానుకూల్యేన. పరమేశ్వరుడి యొక్క సేవను ఎలా చేయాలి, పరమేశ్వరుడికి ఏది అనుకూలం, ఆయనకు ఇష్టమైన పుష్పం ఏది, ఆయనకు ఇష్టమైనటువంటి ఉపచారం ఏది అనేటువంటి అనుకూలమైనటువంటి ఆలోచనతో సేవ చేయటం అనేదాన్ని సేవాభక్తి అని పిలుస్తారు. సేవనం తదుదాహృతం. ఈ సేవ అనేది కూడా ఏర్పడిన తరువాత దాస్యం అనేటువంటి 5వ భక్తి ప్రసక్తి వస్తుంది. సదా భృత్యానుకూల్యేన విధినా మే పరాత్మనే హృదయామృత భోగేన ప్రియం దాస్యం ఉదాహృతం. పరమేశ్వరుడు సర్వోత్కృష్టుడు, ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని. పరమేశ్వరుడు ఈ సృష్టిని మొత్తం చేయగలిగినటువంటి మహానుభావుడు. నేను ఆయన చేసినటువంటి సృష్టిలో ఒక చిన్న భాగమైనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నాను. ఆయన సృష్టిలో నేను ఒక అంశం అన్నట్లుగా ఉన్నాను అనేటువంటి భావనను మనస్సులో స్థిరంగా ఉంచుకోవటం కోసం ఆయన నాకు స్వామి, ఈ సృష్టిని మొత్తం చేసినటువంటి పరమేశ్వరుడు నాకు స్వామి, నేను ఆయనకు భృత్యుడిని, నేను ఆయనకు సేవకుడిని అనేటువంటి భావనను పెంచుకుంటూ సదా భృత్యానుకూల్యేన విధినా మే పరాత్మనే. ఒక భృత్యుడు, ఒక దాసుడు తన స్వామికి, తన యజమానికి ఏ రకంగా సేవ చేయాలో, తన యజమాని సేవను ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా యజమాని మీద తప్ప మరొక వ్యక్తి మీద ఏమాత్రం దృష్టి లేని స్థితిని సాధించుకుంటూ విధినామే పరాత్మనే హృదయామృత భోగేన ప్రియం దాస్యం ఉదాహృతం. హృదయామృత భోగేన, ఆ దాస్యం చేసేటువంటి ఆ యజమానికి హృదయానికి అమృతమయంగా ఉండే, ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి భావనతో చేసే పని, ఆ భావనతో చేసేటువంటి సేవ, ఆ భావనతో చేసేటువంటి ప్రతిక్రియ దాస్యం అని పిలువబడుతుంది. పరమేశ్వరుడి యొక్క ఉనికిని గుర్తించటం మాత్రమే కాకుండా ఆయన యొక్క ఉన్నతిని గుర్తించటం అనేది ఈ దాస్య భక్తిలో ప్రధానమైనది.
అని పరమేశ్వరుడు సెలవిచ్చాడు. ఇలాంటి దాస్యభక్తి కూడా వచ్చిన తరువాత చేసేటువంటి అర్చనం అనేది చాలా ఫలితాన్ని ఇస్తుంది అని పైన అర్చన లక్షణాన్ని చెబుతున్నాడు. అర్పణం షోడశానాం వై పాద్యాదీనాం తదర్చనం అని. ధ్యానం, ఆవాహనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం మొదలైనటువంటి 16 ఉపచారాలతో పరమేశ్వరుణ్ణి అర్చించటం. 16 కంటే ఎక్కువో 16 కంటే తక్కువో ఉపచారాలతో పరమేశ్వరుణ్ణి అర్చించటం అనేది అర్చన భక్తి కిందకు వస్తుంది. ఇంతవరకు చెప్పినటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం అనేటువంటి భక్తులు గనక కుదురుకున్నట్లయితే ఈ అర్చనం ద్వారా వచ్చేటువంటి ఫలితం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. ఇవి ఇంకా కుదురుకోకపోతే ఆ భక్తులు క్రమంగా కలిగేందుకు ఈ అర్చన భక్తి దోహదపడుతుంది. అర్చనం అనేది రకరకాలుగా ఉపయోగపడుతుంది అని పరమేశ్వరుడు సూచన చేస్తున్నాడు. భక్తి కుదురుకున్న తర్వాత చేసేటువంటి అర్చనకు విలువ ఎక్కువ, భక్తి కుదరటానికి చేసేటువంటి అర్చనకు కూడా ఫలితం ఎక్కువ అని 2 రకాలుగా ఉండటానికి మధ్యలో అర్చన భక్తిని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇదైన తర్వాత వందనం అనేటువంటి వందన భక్తి. మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్ యదష్టాంగేన భూస్పర్శం తద్వై వందనముచ్యతే అని. మంత్రాన్ని నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ, శివాయ నమః అనే మరొక రకంగా ఉండేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కానీ, లేదా శివుడికి నమస్కారాన్ని ప్రతిపాదన చేసేటువంటి ఏ మంత్రంతోనైనా ఉచ్చరిస్తూ, ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానిస్తూ, అంటే నోటితో మంత్రోచ్చారణ చేస్తూ మనసులో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ శరీరాన్ని భూస్పర్శ చేయించటం. శరీరాన్ని కింద పడవేసి శరీరంలో ఉండేటువంటి 8 అంగాలు భూమికి తగిలేటట్లుగా చేసేటువంటి క్రియను నమస్కారం లేదా వందనం అని పిలుస్తారు. దానికి సాష్టాంగ వందనం అనే పేరు ఉంది అనే సూచన కోసం యదష్టాంగేన భూస్పర్శం తద్వై వందనం ఉచ్యతే అని పరమేశ్వరుడు అంటున్నాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం శ్రోత్రాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే అని సాష్టాంగ వందనం యొక్క లక్షణం. మన వక్షస్థలం, మన శిరస్సు, అలాగే మన మనస్సు కిందకు ఉండాలి. మనస్సు కిందకు ఉండటం అంటే నేను నీ యొక్క భక్తుడిని అనేటువంటి భావనలో ఉండాలి. మనసులో పరమేశ్వరుడు ఉండి తీరాలి. అలాగే దృష్టి కూడా పరమేశ్వరుడి మీదే ఉండాలి. శిరస్సు, మనస్సు, దృష్టి ఇవన్నీ పరమేశ్వరుడి మీద ఉండటం కాకుండా మన చేతులు, కాళ్ళు కిందకు ఉండాలి. అలాగే చెవులు కూడా భూస్పర్శ చేయాలి. కాస్త ఇటు ఒకసారి వంగి చెవులను కూడా భూస్పర్శ చేయించాలి. ఇలా అన్ని అంగాలు భూస్పర్శ చేయటం అనేదాన్ని సాష్టాంగ వందనం అని పిలుస్తారు. ఆ సాష్టాంగ వందనం మంత్రోచ్చారణపూర్వకంగా జరగాలి, ధ్యానపూర్వకంగా జరగాలి అనే విషయాన్ని పరమేశ్వరుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్ యదష్టాంగేన భూస్పర్శం తద్వై వందనముచ్యతే అని. ఈ వందనము, అర్చనము ఈ 2 కూడా కుదురుకున్న తరువాత సఖ్యభక్తి అనేటువంటి భక్తి ఏర్పడుతుంది. పరమేశ్వరుడితో స్నేహం చేసేటువంటి భక్తి, పరమేశ్వరుడు నా స్నేహితుడు అనేటువంటి భక్తి. ఆ భక్తి లక్షణం ఎలా ఉంటుంది అంటే మంగళామంగళం యద్యత్ కరోతీతీశ్వరో హృది సర్వంతన్ మంగళాయేతి విశ్వాస సఖ్య లక్షణం అని. ఇంతవరకు నేను ఆయన యొక్క శ్రవణ స్మరణ కీర్తనాదులను చేసుకుంటూ వస్తున్నాను, ఆయనకే అర్చనం చేస్తున్నాను, ఆయన్నే నమస్కరిస్తున్నాను. ఇక మీద ఇచ్చే ఫలితాలన్నీ ఆయనే ఇస్తున్నవి అనే విశ్వాసంతో ఉన్నాను. కానీ వచ్చేటువంటి ఫలితాలలో కొన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి, కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అనుకూలంగానైతే అనిపించడం లేదు. అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ మాంగళికాలు లేదా మంగళ ఫలితాలు,
అనుకూలంగా మనకు అనిపించనివి అమంగళాలు అని చెప్పుకోవచ్చు. ఈ మంగళం కావచ్చు, అమంగళం కావచ్చు, అనుకూలమైన ఫలితం కావచ్చు, ప్రతికూలమైన ఫలితం కావచ్చు, ఏదైనా సరే మంగళామంగళం యద్యద్ ఈశ్వరః కరోతి, పరమేశ్వరుడే నాకు ఇస్తున్నాడు. పరమేశ్వరుడు ఇస్తున్నప్పుడు నాకు మంగళం అమంగళం అని రెండు ఫలితాలు ఉండటానికి వీల్లేదు. పరమేశ్వరుడు నాకు ఇస్తున్నాడు అంటే నాకు పరమేశ్వర ప్రసాదంగా లభించింది ప్రతిదీ కూడా మంగళమే. సర్వం తన్ మంగళాయేతి. ఎందుకు అంటే నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. నాకు ఏది హితమో అది ఆయన చేస్తాడు, నాకు హితం కానిది ఆయన చేయడు అనేటువంటి విశ్వాసం, ఒక స్నేహితుడి మీద ఉండేటువంటి విశ్వాసం, స్నేహితుడి మీద ఉండవలసినటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం గనక కుదురుకున్నట్లయితే సఖ్యభక్తి వచ్చేసినట్లే. సఖ్యభక్తి అంటే ఆయన భుజాల మీద చేతులు వేసుకోవటం అనేది కుదిరేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఫలితము నాకు అనుకూలమైనదే, నాకు మంగళమైనదే, నాకు కావలసినదే, నాకు హితమైనదే అనేటువంటి విశ్వాసం, ఇది సఖ్యభక్తికి చిహ్నం అని పరమేశ్వరుడు అంటున్నాడు. ఈ సఖ్యభక్తి కూడా చాలా స్పష్టంగా వచ్చిన తర్వాత ఆత్మ నివేదనం అనేటువంటి చివరి భక్తి ప్రసక్తి వస్తుంది. ఈ ఆత్మ నివేదనంలో కృత్వా దేహాదికం తస్య ప్రీత్యై సర్వం తదర్పణం నిర్వాహాయ చ శూన్యత్వం యతత్ ఆత్మ నివేదనం అని. నాకున్న దేహం కావచ్చు, నాకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, ఈ దేహానికి సంబంధించినవి, దేహం లోపల ఉన్నవి, దేహం బయట ఉన్నవి అన్నీ కూడా పరమేశ్వర ప్రీతి కోసం నేను సమర్పించేస్తున్నాను. తస్య ప్రీతి అయి, పరమేశ్వరుడికి ప్రీతి కలిగించటానికి ఇవన్నీ ఉపయోగపడుగాక. సర్వం తదర్పణం, మొత్తం నాకున్నది ఉన్నదాన్ని మొత్తాన్ని పరమేశ్వరుడికి నేను సమర్పించేస్తున్నాను అనేటువంటి భావన చేసుకుని నిర్వాహాయ చ శూన్యత్వం, ఇక మీద నేను దేహాన్ని పోషించుకోవలసింది కానీ, లేదా ఈ దేహానికి సంబంధించిన వస్తువులను వ్యక్తులను పోషించవలసింది కానీ ఏమీ లేదు అనేటువంటి స్థిరమైన బుద్ధి గనక కుదిరినట్లయితే నిర్వాహాయ చ శూన్యత్వం, అలాంటి స్థితిని ఎత్తద్ ఆత్మనివేదనం అని చెప్పుకోవచ్చు, ఆత్మ సమర్పణం అని చెప్పుకోవచ్చు అని పరమేశ్వరుడే చెప్తున్నాడు. శ్రవణంతో మొదలైనటువంటి ఈ భక్తి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ పరమేశ్వరుణ్ణి స్నేహితుడిగా భావించే స్థాయికి ఎదిగి ఆ పరమేశ్వరుడికే ఉన్నదంతా సమర్పించేసుకుని నా కోసం నేను ఉంచుకున్నది ఏమీ లేదు అనేటువంటి భావనను పొందటం అనేదాన్ని ఆత్మ నివేదనం అనే అర్థంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఆత్మ నివేదనం దాకా ఉండేటువంటి భక్తి గురించి పరమేశ్వరుడు మనకు ఇప్పుడు ఈ 9 శ్లోకాలలో సెలవిచ్చినటువంటి భక్తి గురించి ఆచార్య స్వామి వారు చాలా సులభంగా చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అని పరిచయం చేస్తున్నారు. మనస్సులోని ఆలోచనలు ఇవన్నీ కూడా పరమేశ్వరుణ్ణి మాత్రమే చేరే, పరమేశ్వరుణ్ణి తప్ప వేరే విషయాలను ఆలోచించనటువంటి స్థితిని భక్తి అని అర్థం చేసుకోవచ్చు. ఆ భక్తిని అర్థం చేసుకునేటప్పుడు ఎలాగైతే అంకోలం ఊడుగు చెట్టు యొక్క గింజలు ఆ ఊడుగు చెట్టునే మళ్ళీ అంటుకుంటాయో, ఎలాగైతే అయస్కాంతమణిని ఇనుముతో చేసినటువంటి సూది మొదలైనటువంటి వస్తువులు తమంతట తామే అంటుకుని పోతాయో, అటు ఇటు వెళ్లకుండా దాని దగ్గరికే వెళ్ళిపోతాయో, పతివ్రత యొక్క మనస్సు నిరంతరం తన యొక్క పతి మీదే ఉంటుందో, ఒక తీగ తనకు ఆశ్రయమైనటువంటి చెట్టును ఎలాగైతే అల్లుకుంటుందో, ఎక్కడెక్కడో ప్రవహించేటువంటి నదులు చివరికి సముద్రాన్ని ఎలాగైతే చేరుతాయో, అలా వేరే వైపుకు వెళ్లకుండా, వేరే దిక్కుకు మరలకుండా, వేరే వస్తువును ఆలోచించకుండా కేవలం ఆ పశుపతి యొక్క పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను ధ్యానించటం, పాదారవిందాల మీదే ఉంచుకోవటం, మనస్సు యొక్క ఆలోచన మొత్తం దానికి సమర్పితమైపోవటం, సమాప్తమైపోవటం అనేదాన్ని భక్తి అని అర్థం చేసుకోవచ్చు అని ఆచార్య స్వామి వారు చెప్తున్నారు.
భక్తి అనేది గనక మనసులోకి ఏర్పడితే వేరే విషయం గురించినటువంటి ఆలోచన రానే రాదు. వేరే విషయాన్ని గురించినటువంటి ఆలోచన చేయటానికి ప్రసక్తి కూడా ఈ భక్తి సందర్భంలో కలగదు. కేవలం పరమేశ్వరుడి మీద మాత్రమే ఆలోచన నిలుస్తుంది. అలా నిలిచినప్పుడు పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు పశుప్రాయుడైనటువంటి జీవుడి యొక్క పాశ విమోక్షణాన్ని, ఈ సంసార బంధ మోక్షణాన్ని కూడా చేస్తాడు అనేటువంటి సూచనను కూడా ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో పశుపతే పాదారవిందద్వయం అన్నప్పుడు పశుపతి అనే పదం ద్వారా సూచన చేస్తున్నారు. ఇస్తూ ఆ సూచనను కూడా మనకు ఇస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అని అంటున్నారు. మనం ఆచార్యస్వామి వారు చెప్పినటువంటి పోలికలను అర్థం చేసుకున్నా, లేకపోతే పరమేశ్వరుడే చెప్పినటువంటి భక్తిలోని మెట్లను అర్థం చేసుకున్నా, ఏ రకంగా అర్థం చేసుకున్నా, ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకున్నాం లేదా భక్తి యొక్క విస్తృతిని మనసులో ఉంచుకున్నా, ఏ రకంగా ఉంచుకున్నా సరే భక్తిని పరమేశ్వరుడి మీద భక్తిని, పరమేశ్వర పాదారవింద భక్తిని పెంచుకోవలసినటువంటి అవసరం మనకు ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ గుర్తించుకున్నటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా మార్చుకోవటానికి, ఆ పరమేశ్వరుడి మీద భక్తిని పెంచుకోవటానికి మనం ప్రయత్నాన్ని ప్రారంభించాలి అని ఈ సందర్భంగా మనం సంకల్పించుకుందాం. ఓం నమః శివాయ.